పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. శ్రీ పద్మ గారు, మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు అక్కడ అసలు బ్రహ్మకమలం ఆ పేరు అన్నది కేదార్నాథ్, బద్రీనాథ్‌లో మనం వింటూ ఉంటాం. ఆ ప్లేస్ హిమాలయాల్లో దొరుకుతూ ఉండేది. మీ ఇంటి దగ్గర చూసి నేను షాక్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది మన ప్రాంతాల్లో దొరకడం చాలా కష్టం. అది మన ఇంట్లో పూయడం ఇంకా కష్టం. అది అందరి ఇళ్లలో కూడా సాధ్యం కాదు. ఎవరి ఇళ్లలో కూడా అది రాదు. వాళ్ళ చేత్తోటి పెట్టినా కూడా చేత కాదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది ఎలా అండి అసలు? అందులోనే అది కాస్త ముళ్ళులు క్యాక్టస్ జాతిది కదా! అసలు అసలు ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఇది ఉంచుకోవచ్చని నాకు అర్థమైంది. కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా! సో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇవాళ మనం మాట్లాడుకుందామండి. బ్రహ్మకమలం అనేటువంటిది మీరు చెప్పినట్టుగా క్యాక్టస్ జాతికి చెందిందే. క్యాక్టస్ అనేటువంటిది ఇంట్లో పెట్టకూడదు. అసలు క్యాక్టస్ ప్లాంట్ అనేటువంటిది ఇంటికి పనికిరాదు. ఎందుకంటే క్యాక్టస్కి ముళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ మన బ్రహ్మకమలానికి ఆ ముళ్ళు అనేటువంటివి ఉండవు. బ్రహ్మకమలాల్లో ఆఖరికి వచ్చి కలర్స్లో కూడా మీరు మా ఇంట్లో చూసింది వైట్ కలర్. ఆ బ్రహ్మకమలాల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. అయితే ఈ పింక్ రెడ్ అనేది చాలా రేర్, మనకి దొరకదు మామూలుగా. ఇప్పుడు మన చాలా మంది, ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇళ్లలో బ్రహ్మకమలాలు పూసినవి ఉన్నాయి. కంపల్సరీ అది ఆ పూయంగానే దాన్ని ఏదో అదృష్టంగా భావిస్తారు. అది అదృష్టమే అనుకోవాలి కూడా. అదృష్టంగా భావిస్తారు, దాన్ని పూజకి పెడతారు. అయితే ఈ బ్రహ్మకమలం మీరు ఆ రోజు చూసింది చిన్న బ్రహ్మకమలాలు. రెండోది అవి దాదాపుగా పొద్దున పూటకి ఏంటంటే అవి కొంచెం వడిలిపోతాయి, కొంచెం దగ్గరికి వచ్చేసాయి అప్పటికి. అయితే ఇవేంటంటే ఈ బ్రహ్మకమలాలు ఎప్పుడైనా సరే రాత్రి 8ంటికి అలాగా దాని బ్లూమింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే అది విచ్చుకోవటం అనేటువంటిది రాత్రి స్టార్ట్ అవుతుంది. అలా విచ్చుకుని ఒక 11-11:30 ఆ ప్రాంతానికి చక్కటి పువ్వుగా మారిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే అది విచ్చుకోగానే జనాలు దానికి పూజలు చేయటము అవి చేస్తారు. ఎందుకనంటే అది విచ్చుకున్నాక దాంట్లో కనుక చూస్తే బ్రహ్మ కూర్చునేటువంటి ఆసనం లాగా మరి దాంట్లో ఒక త్రిశూల ఆకారం లాగా ఉంటుందన్నమాట. సో అది దేవుడికి సంబంధించిన పుష్పము, ఎంతో పవిత్రమైన పుష్పము అని చెప్పేసి కూడా దానికి పూజలు అనేటువంటిది చేస్తారు. ఆఖరికి వచ్చి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆఖరికి వచ్చి మహాభారత కాలంలో కూడా ద్రౌపది భీముడిని నాకు ఈ పువ్వు తెచ్చిమని అడగటము, ఎంతో కష్టపడి ఆవిడ కోసమని పువ్వుని తీసుకుని వచ్చి ఇవ్వటం లాంటివి కూడా కథలుగా మనం విన్న ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దీని చరిత్ర చాలా పాతది. అయితే ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి మనం ఇలా కుండీల్లోనో నెలలోనో నాటుకుని మనం పెట్టుకుంటున్నాం, మంచిది అనేసి పెట్టుకుంటున్నాము. కానీ ఏంటి, కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రాంతాల్లో అవి చాలా వస్తాయి విపరీతంగా. అవి అక్కడ నేటివ్స్ కాబట్టి అక్కడ చాలా మొక్కలు దొరుకుతాయి. అక్కడ ఏంటంటే బస్తాల కొద్దీ పువ్వులు ఉంటాయి అన్నమాట. అక్కడ అవన్నీ తీసుకెళ్ళి మనకి అక్కడ స్వామివారికి అర్పించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అదేంటంటే ఇది నందాదేవికి చాలా ఇష్టమైన పువ్వు కాబట్టి నందాష్టమికి మాత్రమే, అంటే అది పూయటము అనేటువంటిది మొదలైనప్పుడు దాన్ని ఫస్ట్ ఎప్పుడైతే పూస్తుందో అది ఆ పువ్వులని తీసి నందాదేవికి అర్పించి ఆవిడికి పూజ చేసి ఆ తర్వాతనే స్వామివారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అంటే సీజన్ బట్టి వస్తాయండి. ఇవి సీజనలే, ఇవి సీజనల్ ప్లాంట్స్. చాలా మంది ఇది తెలియక మా ఇంట్లో అసలు నేను సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానండి రావట్లేదు అని అంటారు. జూన్ నుంచి స్టార్ట్ అయిన ఫ్లవరింగ్ మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్, కొంతమంది నవంబర్ వరకు కూడా చూస్తారు. నేను పర్సనల్గా మీరు ఇందాక అన్నట్టుగా నేను డిసెంబర్ వరకు కూడా దాన్ని పూయటం అనేటువంటిది చూసాను. బట్ బేసికల్లీ ఏంటంటే చాలా మటుకు పువ్వులు మనకి అక్టోబర్ ఆ టైం వరకు ఆగిపోతుంది బ్లూమింగ్ అనేటువంటి. సో అది కొంచెం ఒక 2-3 నెలలు అటు వేరియేషన్. కానీ జూన్ నుంచి అది జూలై నుంచి దాని బ్లూమింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ యాత్రలు కూడా ఆ పీరియడ్ లోనే మనకి అలౌడ్ ఉంటుంది. సో అలానే పువ్వు కూడా అదే టైంకి పూయడము ఉంటుంది. అయితే ఏంటంటే ఇది ఒకవేళ వడిలిపోయినా, పువ్వులు పూయకపోయినా, మా ఇంట్లో ఎనర్జీస్ లేవేమో, పాజిటివ్ ఎనర్జీ లేదేమో, మాకు స్ట్రెంత్ లేదు, మా చేతులు మంచివి కావేమో, ఇవన్నీ ఫూలిష్నెస్ అండి. ఎప్పుడు కూడా చెట్టు పెట్టంగానే రాదు. దానికి అది అలా ఉండి చాలా సంవత్సరాలు ఉన్నాక అప్పుడు అది కొన్ని కేసెస్లో ఎలా అంటే ఎప్పుడో ఒక్కసారి ఆ పూలు పూయటం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి.
అంటే సంవత్సరాల్లో మొత్తం 2-3 సంవత్సరాలు పెట్టక ఏదో ఒక పువ్వు పూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పెట్టి ఎంత కాలం అవుతుంది? నేను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను, ప్రతి సంవత్సరం వస్తాయి అవి. ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో 2 పెద్ద కుండీల్లో ఫ్లవర్స్ చక్కగా కుండీ నిండా తెచ్చుకుని వస్తాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇలాంటి అపోహలు పెట్టుకోకర్లేదు. అది దాని బ్రీడ్ కానీ వెరైటీ, అది ఏదైతే మనము నాటామో ఆ మొక్క అనేటువంటిది మనకి దాంట్లో ఎంత సారం ఉంది, మట్టిలో ఎంత సారం ఉంది, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చాలా, పైగా మీరు అన్నారు కుండీ కూడా ఉంటుంది, ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అవి ఆ వస్తువులు ఈ వస్తువులు ఇచ్చే బదులు చక్కగా ఈ బ్రహ్మకమలాన్ని రిటర్న్గా గిఫ్ట్గా ఇవ్వటము, తీసుకోవటం అనేటువంటిది ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే. నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఫంక్షన్ అయితే అది ఇవ్వండి, నన్ను పిలవండి, నేను తప్పకుండా తీసుకోవాలి. ఇస్తాను. తప్పకుండా, అంతకంటానా? అది ఇచ్చిన వాళ్ళకి పుణ్యమే, తీసుకున్న వాళ్ళకి పుణ్యమే. వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి, తీసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళది బాధ్యత ఉంటుంది. బ్రహ్మ కమలం గురించి చాలా అసలు బాగా ఏ మొక్క అయినా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వటం చాలా మంచిది. నిజం, ఈ రోజులో చూస్తున్నామండి అలాంటిది, మొక్కలు రిటర్న్ గిఫ్ట్ లో రావడం, మార్పు మంచిదే. అవును. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.